ఇంకొకటి ఏంటంటే ఈ పోక్సో కేసులో హ్మ్. 16 ఏళ్ల వయసులో లేకపోతే 17 ఏళ్ల వయసులో నాకు జరిగింది అని అమ్మాయి ఎప్పుడైనా ఏ అమ్మాయి అయినా సరే ఆ వయసులో వచ్చి కేసు పెడితే అవును వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు చెప్పేది నిజం ఉంటుంది ఊరికనే పెట్టరు అంత హ్మ్. చిన్న వయసులో చెప్పారంటే నిజం ఉంటుంది అనే దీంతో దానికి ఎక్కువ వాల్యూ ఇచ్చి ఇలా బై డిఫాల్ట్ వాళ్ళని దోషిగా ఖరారు చేసి ఇక నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు హ్మ్. నిర్దోషాన్ని అనే కోణంలో స్టార్ట్ అవుతాయి కేసులు. ఎందుకు వీళ్ళు 18 ఏళ్ళ కన్నా చిన్నవాళ్ళు కాబట్టి పిల్లలు దేవుడితో సమానం వీళ్ళు అబద్ధాలు చెప్పరు హ్మ్. అనే కోణంలో దీన్ని చూడడం వల్ల మరి ఇప్పుడు ఇదంతా చెప్తున్నది 18 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయా కాదు 21 ఏళ్ల వయసున్న అమ్మాయి. అవును. మరి 21 ఏళ్ల వయసున్న అమ్మాయి చెప్పిన కంప్లైంట్ ని 18 ఏళ్ల లోపు వయసున్న అమ్మాయి చెప్పిన కంప్లైంట్ గా ఎలా పరిగణిస్తావు? అఫెన్స్ జరిగిందని ఆ రోజు నువ్వు చెప్పుండొచ్చు కానీ చెప్తున్నది 16 ఏళ్ల అమ్మాయి కాదు హ్మ్. 21 ఏళ్ల అమ్మాయి కదా. హ్మ్. మరి 21 ఏళ్ల అమ్మాయి చెప్తే ఎలాంటి సాక్ష్యం ఎలా పరిగణిస్తారో అదే 10 ఏళ్ల పిల్లవాడు 9 ఏళ్ల పిల్లవాడు చెప్పాడంటే వాడిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కూడా ఉండదు. హ్మ్. నువ్వు అప్పుడు ఏం చూసావు అప్పుడు ఏం చేసావు అనడానికి కూడా ఉండదు. ఎందుకంటే వాడు చిన్నపిల్లాడు వాడు చెప్పేది నిజమే అని హ్మ్. నమ్ముతారు. 16 ఏళ్ళ వాళ్ళు కూడా అదే కేటగిరీలో వేస్తారు. సో వీళ్ళ దాంతో ఈ చిన్న పిల్లల సాక్ష్యంతో పెద్దవాళ్ళ సాక్ష్యాన్ని నువ్వు కంపేర్ చేయలేవు. హ్మ్. నువ్వు పోక్సో చట్టం కింద కేసు పెట్టినా నువ్వు పెద్దదానివే. నువ్వు చెప్పే సాక్ష్యం నువ్వు చెప్పే ఇచ్చిన కంప్లైంట్ ఇవన్నీ కూడా పెద్ద అమ్మాయిగానే పరిగణించబడాలి. దానికి పోక్సో కేసు ఎలా పెడతావు అనే దీనికి కూడా న్యాయ కోవిధులు తేల్చుకోవాల్సిన విషయం ఉంది ఇక్కడ. ఒకవేళ అదే జరిగితే సగం మంది మగాళ్ళు జైలులోనే ఉంటారేమో. అంటే ఇలా ఈ రకంగా వచ్చి ఎవరైనా కంప్లెయింట్స్ ఇస్తే. ఇప్పుడు మా తాతకి 17 ఏళ్ళకి పెళ్లి జరిగింది. హ్మ్. ఆయన మైనర్‌గా ఉన్నప్పుడు పెళ్లి జరిగింది ఆయనకి. హ్మ్. మా నాయనమ్మకి అప్పుడు 14 ఏళ్ళో ఎంతో. అలాగే కాదు. అసలు నా జీవితంలో నా ప్రస్థానం అంటే ఇటువంటి సంఘ సేవ అనుకోండి లేకపోతే ఎవరికైనా ఒక ఒక బాధితురాలికో, బాధితుడికో హెల్ప్ చేయడం అనేది దీంతోనే స్టార్ట్ అయింది నాకు. హ్మ్. మీకు చెప్తా నేను. నేను బిగ్ ఎఫ్ఎంలో ఉన్నప్పుడు కంప్లెయింట్ బాక్స్ అని రన్ చేసేవాడిని. హ్మ్. దాంట్లో నాకేమైనా కంప్లెయింట్స్ వస్తే అవి అథారిటీస్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ అయ్యేట్టు చూసేవాడిని. హ్మ్. జీహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ కావచ్చు. నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళేవాడిని. సాల్వ్ చేపిచ్చేవాడిని. కొన్ని కొన్ని హ్మ్. కొన్ని అయినాయి. కొన్ని కొన్ని లేట్‌గా అయినాయి. ఆ టైంలో నాకొచ్చిన ఒక ఇదేంటంటే ఒక 16 ఏళ్ల అమ్మాయికి ఒకతనిచ్చి 34 ఏళ్ళు, 35 ఏళ్ల ఆయనకిచ్చి పెళ్లి చేశారు. హ్మ్. అది కూడా ఎలా? అమ్మాయి 9 క్లాసో, 10 క్లాసో అంటే ఊళ్ళల్లో పెళ్లి చేసేసారు. చేసేసారు. అది కూడా ఎంత దారుణం చూడండి. హ్మ్. ఫస్ట్ అక్కకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారట. అక్కకి కూడా ఎంత మైనారిటీ తీరలేదు. హ్మ్. అప్పుడే ఇచ్చి ఈయనకే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే హ్మ్. అక్క వద్దు అని చెప్పి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. నాకసలు ఆడొద్దే వద్దు అని చెప్పి అక్క సూసైడ్ చేసుకొని చచ్చిపోతే, హ్మ్. అయ్యో! మంచి సంబంధం పోతుందని కళ్ళ ముందు కూతురు చనిపోతే, ఇంకో కూతురిని తీసుకొచ్చి ఆయనకి కట్టబెట్టారు. హ్మ్. మామూలుగానే అక్కకే ఇష్టం లేదు. ఆ ఇష్టం లేదనే విషయం చెల్లితో షేర్ చేసింది. చెల్లికి కూడా ఇష్టం లేదు. అయినా కూడా చిన్న పిల్ల కదా! ఇంక హ్మ్. అమ్మ, నాన్న చెప్తే ఆ భయం అనుకోలేక మొత్తానికి చేసుకుంది. చేసుకున్న తర్వాత ఇంక అప్పటి నుంచి రోజు సంసారం చేస్తావా? చేయవా? అని చెప్పి ఆవిడ మీద ఈయన ప్రయత్నించడం, ఆవిడ తోసేయడం. హ్మ్. అలా పారిపోయి ఇంటికెళ్ళిపోయేదట. ఇంటికెళ్ళిపోతే లేదమ్మా ఇదంతా మామూలే అమ్మా. హ్మ్. ఆహ్, ఏదో సర్ది చెప్పి మేము మళ్ళీ పంపించారు. చేయలేదమ్మా. అంటే వాళ్ళకి గూడా అలాగే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు జరుగుంటది. వాళ్ళకి అదే దీంట్లో ఉంటారు గాబట్టి, హ్మ్. అది పర్లేదమ్మా ఇట్లాగే జరుగుతది. హ్మ్. కొత్తలో ఇలాగే ఉంటది. నువ్వేం టెన్షన్ పడకు. వెళ్ళు మెల్లగా అలవాటవుతది అని జెప్పి ఆవిడని తీసుకెళ్ళి పంపించేవాడు. వాడు ఇలాగే మృగంలాగా ఇది జేస్తే మళ్ళీ తోసేసి వచ్చేసేది. హ్మ్. వాడికి సంసారం జరగట్లేదు. ఈ అమ్మాయేమో వాడిని చేయనివ్వట్లేదు. తోసేసి పారిపోతుంది. వచ్చేస్తుంది. హ్మ్. 2, 3 సార్లు ఇలా ఇంటికొచ్చింది. గొర్రె కసాయి వాడిని ఇది చేస్తుందన్నట్టుగా మళ్ళీ వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళి మొగుడు దగ్గర చూసింది, చూసింది, చూసింది. హ్మ్. ఈ లోపల 2, 3 ఏళ్ళు గడిచిపోయినా అమ్మాయి మైనారిటీ గూడా తీరిపోయింది. 19 ఏళ్ళో ఎప్పుడో ఆ టైంలో. ఆవిడ అప్పుడప్పుడు అంటే భర్త ఆఫీస్‌కో దేనికో వెళ్ళినప్పుడు అన్ని చోట్లకి ఫోన్‌లు చేసి ఆవిడకున్న చదువు 10థ్, ఇంటర్ అనుకుంటా హ్మ్. అప్పటికి. ఆహ్, సో, ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా నాకు అని చెప్పి అన్ని చోట్ల ప్రయత్నిస్తూ, అలాగే నాకు ఎఫ్ఎంకి గూడా ఫోన్ చేసి, హ్మ్. ఇట్లా నాకేదైనా ఉద్యోగం దొరుకుతుందా అంటే ఒక ఆర్‌జేగా ఉద్యోగం చూసుకొని అక్కడి నుంచి తప్పించుకొని తప్పించుకొని వచ్చేద్దామని. పారిపోదాం అని. అలా చేయదు. సో, సరే అమ్మా ట్రై చేద్దాం అన్నాం. వచ్చింది ఆడిషన్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఎళ్ళిపోయింది. హ్మ్. తర్వాత సెలెక్ట్ అవ్వలేదు. తర్వాత ఇంకో దాంట్లో ఏదో తెలిసిన దాంట్లో ఉంటే చెప్పా. అప్పుడప్పుడు ఫోన్‌లు చేస్తా ఉండేది. హ్మ్. సో, ఇలా వస్తున్న టైంలో ఒకానొక టైంలో ఆయన శబరిమల మాలేసుకొని వాళ్ళాయన ఎళ్ళాడు. హ్మ్. ఓ 40 రోజులు ఎంతో గ్యాప్ వస్తది కదా! ఈ టైంలో ఆవిడ మూటముళ్ళు సర్దుకొని అక్కడి నుంచి జంప్. హ్మ్. ఎందుకు? వాళ్ళ ఇంటికెళ్ళేది మామూలుగా అయితే. ఇంటికెళ్తే ఏం చేస్తారు? బలవంతంగా తీసుకెళ్ళి మళ్ళీ ఇళ్ళ మళ్ళీ దగ్గర ఆ! దింపుతారు. అలవాటయిపోయింది ఇంకక్కడ. ఎక్కడికెళ్ళినా అక్కడికెళ్తే పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేదు. ఇక్కడుంటే రోజు నరకం. ఒక మృగం మీద పడిపోతూ ఉన్నట్టు అనిపించినప్పుడు, ఆవిడకి 18 ఏళ్ళు దాటిన తర్వాత కూడా, ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడైతే అదొచ్చేస్తదో, వీడొక మృగం, నాకు చిరాకు వీడనుకున్నప్పుడు, అంత ఉండాలనుకోదు ఏ ఆడపిల్ల కూడా. హ్మ్. ఇప్పుడు ఈవిడిచ్చిన కంప్లెయింట్‌లో కూడా జానీ మాస్టర్‌కి సంబంధించి, ఒక మృగంలాగా మీద పడి ఇలా చేసినప్పుడు, ఆయన లవ్ చేయాలని ఈ అమ్మాయైనా అనుకుంటదా?
మీరు ఈవిడ ఇప్పుడు చెప్పిన దాంట్లో నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆయన అంటే పొసెసివ్. ఆయన కార్‌లో వేరే వాళ్ళని డ్రాప్ చేయకూడదు. ఇన్ని ఫీలింగ్స్ ఉన్న 5 ఏళ్ళు అమ్మాయి ఎలా గడిచాయి? ఈ 4 ఏళ్ళు ఎలా ఇంకా గడిచాయి? చాలా ఉన్నాయి ఇలాంటివి. హ్మ్. ఇంకా చాలా ఉన్నాయి. ఆయనతో ఆయన గురించి ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని మీకు చెప్పడానికి ఇంకా బోలెడు సాక్ష్యాలున్నాయి. ఇది హుహు. ఒకటే కాదు. అదే చెప్తా. ఈ అమ్మాయి విషయంలో ఇదే జరిగింది. హ్మ్. వచ్చేసింది. ఇంక తర్వాత నేనెళ్ళను. అదండి ఇంక వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఎతికి పోలీస్ కేసులు పెట్టి అమ్మాయి ఎక్కడుందో కనుక్కొని ఇది చేస్తుంటే ఇంకా ఎలా తప్పించుకోవాలో ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఇంక ఫైనల్‌గా నేను ఆ అమ్మాయికి నేను ఎట్టగో అంటే ఇట్లాంటి కంప్లెయింట్‌లొచ్చినప్పుడు జనరల్లీ ఈవ్ టీసింగ్ ముందే డైరెక్ట్ పోలీస్ దగ్గరికి తీసుకుపోతాం. మరి దీన్ని ఏం చేయాలి? మొగుడు, తల్లిదండ్రులు వీళ్ళ మధ్య నలిగిపోతది కదా! ఎవరి మీద కంప్లెయింట్ పెడతది ఆ అమ్మాయి? హ్మ్. సో, నేను ఒక లాయర్‌ని సంప్రదించమని చెప్పాను. ఆ లాయర్ గారితో మాట్లాడి లేదమ్మా ఇది ఖచ్చితంగా వయోలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇది నీకిష్టం లేదంటున్నావు కదా! ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో అప్రోచ్ అవుదాం అని చెప్పి ఆ లాయర్ గైడెన్స్ తోటి హెచ్ఆర్‌సీలో కేస్ పెట్టి హ్మ్. మైనారిటీ తీరక ముందు జరిగిన పెళ్లి కాబట్టి ఇది చెల్లదు హ్మ్. అని చెప్పి కోర్టు తీర్పిచ్చేసింది. తర్వాత విడిపోయారు. హ్మ్. ఇంకా వాళ్ళకి నా మీద కోపం. ఎవరు వాళ్ళ అమ్మ వాళ్ళకి. వీడి దగ్గర నుంచి చెడగొట్టాడు. ఆవిడ యార్చే భాష అన్నవాడు. ఆ! చెడగొట్టాడని. చెడగొట్టాడు. హ్మ్. శుభ్రంగా చేసుకుని అరే! ఆవిడ ఇప్పుడు రోజు చస్తూ నరకం అనిపిస్తూ బతికేది. అది ఎందుకు మీకు అర్థం కాలేదని నాకు సరే. సో, ఇప్పుడు ఈ అమ్మాయి తలుచుకుంటే ఆయన మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో పోక్సోలు పెట్టొచ్చు. హ్మ్. రేప్ కేసులు పెట్టొచ్చు. వాళ్ళ అన్నీ పేరెంట్స్ మీద చేయొచ్చు. గూడా పెట్టొచ్చు. పేరెంట్స్ మీద కూడా పెట్టొచ్చు. చైల్డ్ హ్మ్. మ్యారేజ్ చేసిన బలవంతంగా చేపిచ్చారు. 3 హ్మ్. ఏళ్ళు జైలు శిక్ష. ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు ఈవిడతోటి? ఒక అధికారం ఆయనకిచ్చింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులో పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పుడు ఈవిడ ఒప్పుకుంది. అవునా? ఏదో బలిపశువు అనుకోండి, ఏమన్నా అనుకోండి. పాపం తెలుసో తెలియని వయసులో ఆవిడ ఒప్పుకుంది. హ్మ్. ఒప్పుకోక లేకపోతే పెళ్లి చేయకుండా ఉంటే బలవంతంగా ఒక అమ్మాయిని పట్టుకెళ్తే అది రేప్. బట్ ఈయన దీన్ని మార్షల్ రేప్ గానో దేని రకమైనా ట్రీట్ చేయొచ్చు మనం. హ్మ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక నాకర్థమైంది సార్. అధికారం వాళ్ళ హ్మ్. పేరెంట్సో లేకపోతే ఈ అమ్మాయో ఈయనకి ఇవ్వడం వల్ల హ్మ్. ఈయన ఇది చేసింది. ఇయాలకి రేపటికి కూడా చాలా చోట్ల ఇలాగ ఊళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు హ్మ్. అటు 18 ఏళ్ల పిల్లకో లేకపోతే 21 ఏళ్ల పిల్లకో పెళ్లి జరిగినప్పుడు చాలా మందికి కొత్తలో ఒక నెల రోజుల పాటు అసలు శోభనమే జరగదు. హ్మ్. భయపడతారు. భయపడతారు. ఇలా ఉంటాయి. తర్వాత మెల్లమెల్లగా ఇది చేస్తుంది. ఆయన ఏదో మీదకి రావడం, వీళ్ళు తోసేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. హ్మ్. చాలా ఇళ్లల్లో జరుగుతాయి ఇవన్నీ గూడాను. అంటే ఇవాళ రేపట్లో చట్టాలెలా ఉన్నాయంటే దానికి కూడా నువ్వు వెళ్లి రేప్ కేస్ పెట్టొచ్చు. హుహు. నా మొగుడు నాకిష్టం లేకుండా నా మీద పడుతున్నాడు అంటే అది రేప్ కిందకే. అవును. ఆ ఒక ఆడదానికి ఇష్టం లేకుండా చెయ్యేస్తే హ్మ్. అన్నది గూడా సో, వచ్చింది. అది. సో, సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 68 ప్రకారం ఇది. నిన్న గాక మొన్న అనుకుంటాను సుప్రీం కోర్ట్‌కి సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ పంపించింది. ఈ బిఎన్ఎస్ 68 ఏదైతే ఉందో హ్మ్. ఇలా కేసులు పెట్టడాన్ని మీరు క్రిమినలైజ్ చేయకండి. అంటే ఇది తప్పు కావచ్చు. కానీ దీన్ని నేరం, వీడికి 10 ఏళ్ల జైలు శిక్ష, వీడికి ఉరేసేయండి, వీడిని చంపేయండి, వీడు ధూర్తుడు, కామాంధుడు ఇలా అనడానికి లేదు అని సుప్రీం కోర్ట్ పంపించిన అది ఉంది. అది నేను చూపిస్తాను తర్వాత. సో, ఇదే టైప్‌లో ఇప్పుడు ఈ అమ్మాయి దృష్టిలో పెళ్లయింది. వద్దనుకుంది. సరే వద్దనుకుంటే విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. విడాకులో లేకపోతే మ్యారేజ్ చెల్లదని చెప్పి తీసుకుంది. ఈ అమ్మాయి దారి ఈ అమ్మాయి చూసుకుంది. హ్మ్. ఆయన దారి ఆయన చూసుకున్నాడు. ఎవరి జీవితాలు వాళ్ళయి, ఎవరి పాటికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మరి అదే కోణంలో మనం దీన్ని గనక చూస్తే, మైనారిటీ తీరక ముందు ఏదో ఒక రకమైన ఒప్పందం. వీళ్ళు మరి ఆయన ప్రపోజ్ చేసాడా? లేకపోతే ఈవిడ కెరీర్ కోసం వచ్చిందా? ఏదో రకంగా ఈవిడ ఆయనకి ప్రేమించడమో, పెళ్లి చేసుకోవడం. చిన్న వయసు ఆవిడకేం తెలుసు అని కూడా మనం అనొచ్చు. హ్మ్. ఇది ఒకవేళ ఆయన పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఉండుండొచ్చు. ఓకే. సరే పెళ్లి చేసుకుంటారు కదా! అని చెప్పి ఆవిడ భరించుండొచ్చు. హ్మ్. దీన్ని మనం ఇదే కోవలో చూడాలి. మైనారిటీ తీరని వాళ్ళని గనక మనం ఇట్లా అంటే అది కూడా ఆల్‌మోస్ట్ 17 ఏళ్ళు ఆవిడకి అప్పట్లో. హ్మ్. సో, ఆ టైంలో ఆవిడ ఒకవేళ గనక ఇట్లాంటిదేదైనా జరుగున్నప్పుడు కూడా ఇప్పుడు నేను సపోర్ట్ చేసే కేస్‌ని నేను ఆ అమ్మాయితో పెట్టించుండొచ్చేమో. పోక్సోలు లేకపోతే ఇది. బట్ హ్మ్. అది న్యాయం గాదు గదా! అవును. ఏదో రకంగా ఇప్పుడు లవ్వనో, లేకపోతే పెళ్ళనో ఒక ఒప్పందం మీరు జేసుకున్నారు. అదే సరే కొన్నాళ్ళు మీకు నచ్చుండకపోవచ్చు. తర్వాత మీరు ఇష్టపడ్డారు. హ్మ్. నేను చూపించిన కేస్‌లో ఆవిడ తర్వాత మైనారిటీ తీరిన తర్వాత కూడా ఆవిడ ఇష్టపడలేదు. హ్మ్. చిరాగ్గానే ఉంది. ఒక ఇప్పుడామె సెపరేట్‌గానే విడిగుందా సార్? సరే అది వేరే విషయం. బట్ ఓకే. ఓకే. ఈవిడ విషయంలో ఈవిడ లవ్ చేసింది. ఒకవేళ అప్పుడు జరుగున్నా కూడా ఈవిడ లవ్ చేసి, ఇష్టపడి చేస్తుంది. సో, దీన్ని మనం ఏ రకంగా క్రిమినలైజ్ చేయగలం అనేది కూడా చూడాలి. ప్రస్తుతం ఉన్న చట్టంలో ఈ విషయంలో విస్తృతంగా చర్చలు జరగాలి. హ్మ్. అంటే ప్రతిదానికి ఇష్టం లేని అమ్మాయిని బలవంతంగా చేయడం ఖచ్చితంగా తప్పే. హ్మ్. మొగుడు చేసినా, ప్రియుడు చేసినా, ఎవడు చేసినా తప్పే. హ్మ్. నేనైతే దాంట్లో కాదనను. కానీ దాన్ని రేప్ అనేంత హీనియస్ క్రైమ్‌గా చూడాలా?
పోక్సో అనేంత హీనియస్ క్రైమ్ గా చూడాలా అనేది ఇక్కడ చర్చ. ఓకే. ఆయనకి ఇప్పుడు ఇష్టం లేదంటే వద్దనేసి ఉండాలి. అండ్ మన సినిమాలు కూడా గమనించండి, హ్మ్. ఆడవారి మాటలకు అర్థాలే వేరు. హ్మ్. మేము వద్దంటాం అయినా కూడా మీరు మా దగ్గర రావాలి. హ్మ్. మీరు ఆ పాట విన్నారా? హ్మ్. వదలమంటే ఏమిటర్థం వదిలిపొమ్మనా హ్మ్. ననననననన. అంటే ఆవిడ వదలమనంగా నేను వదిలేస్తే, నేను వదలమంటే వదిలేస్తావా? హ్మ్. అది డైలాగ్స్ కూడా వద్దు మగువ వద్దు మగువ మనసు తెలిసేనా మగజాతికి. అంటే ఆవిడ ఇలాగే ఉంటది. నేను వద్దు అంటుంటాను. అయినా సరే నువ్వు నా దగ్గరికి రావాలి. అదే మగువ మనసు. అది హ్మ్. మీరు అర్థం చేసుకోండి. వద్దంటే వెళ్ళిపోవడం ఏంటి? హ్మ్. ఇలాంటివన్నీ రుద్దుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైటింగ్స్ కూడా మారాలి. హ్మ్. లేకపోతే ఆవిడ వద్దనుకున్నా కూడా ఆరువాటి మాటలకి అర్థాలు వేరు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఇలాంటివన్నీ కూడా దీనికి యాడ్ అవుతాయి. హ్మ్. వీళ్ళు అనడం కూడా వద్దు అనేది, వద్దంటే వద్దు. చెప్పాను గదా! ఆ! హ్మ్. వద్దు, రావద్దు. హ్మ్. ఇలాంటివి కూడా తేడా ఉంటుంది. సో, ఇంక ఏం చెప్తాం ఇప్పుడు మన 16 ఏళ్ల వయసు, తర్వాత ఎ మనకి 18 ఏళ్ల వయసున ఎప్పుడు సాంగులు రావు. హ్మ్. 16 ఏళ్ల వయసు టడడా పడి పడి లేచే మనసు హ్మ్. సాంగ్స్ అన్నీ గూడాను. తర్వాత ఇంకోటేంటి 16 ఏళ్ల వయసున రాఘవేంద్రరావు గారు అప్పట్లోనే శ్రీదేవి గారు పెట్టి సినిమా తీశారు. హ్మ్. 'సిరిమల్లె పువ్వా' అని జెప్పి. ఆమెకప్పుడు 16 ఏళ్ళు. ఆ! హ్మ్. ఒకప్పట్లో 16 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు. 16 ఏళ్ళకి, 17 ఏళ్ళకి పిల్లల్ని కనేవాళ్ళు. సో, సడెన్‌గా చట్టం వచ్చి ఇది పోక్సో అయిపోయిందిప్పుడు. హ్మ్. సరే, నేను దాన్ని గూడా తప్పు పట్టను. ఎప్పుడు తప్పు పట్టాలి అంటే లిటరల్లీ వాళ్ళ అంగీకారం లేదు. హ్మ్. లేపోతే మైనారిటీ తీరిన తర్వాత కూడా వీళ్ళు ఛీ! థు! అనుకుంటున్నప్పుడు ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ఖచ్చితంగా అతనొక మృగాడు. బట్ ఈవిడ మైనారిటీ తీరిన తర్వాత ఆయనతో సఖ్యతగా ఉన్నట్టుగా మనకి ఈ కాల్‌లో అర్థమవుతుంది. ఓకే. ఓకే. మరి మన చట్టంలో ఇంతకు ముందు పెళ్ళైనప్పుడు మైనర్‌గా ఉన్నప్పుడు పెళ్ళైన తర్వాత మె మెజారిటీ అంటే 18 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఈవిడ ఇష్టపూర్వకంగా కాపురం చేస్తుంది ఆవిడతో అంటే, హ్మ్. ఆ మైనారిటీలో జరిగిన దాని మీద మనం పోక్సోలు అట్లాంటివి పెట్టడానికి కుదరదు. హ్మ్. సో, దాన్ని ఇష్టపూర్వకంగానే మనం గమనించాలి అని అక్కడ దాంటుంది. హ్మ్. మరి ఇప్పుడు ఈవిడ కేస్‌లో గూడా మరి ఆయన పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఉండొచ్చు. లేకపోతే అది పెళ్లిగా మనం కన్సిడర్ చేసినా గూడా హ్మ్. అప్పుడేమవుతది? మైనారిటీలో సరే జరిగింది ఏదో జరిగింది. ఆయన ఒప్పుకుంటే జరిగినట్టు. ఒప్పుకోకపోతే ఈవిడ సాక్ష్యాలు చూపిస్తే జరిగినట్టు. ఆవిడ అన్నంత మాత్రాన జరిగినట్టు కాదు. ఒకవేళ అనుకుందాం. అలాంటిది అయినా కూడా 18 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఈవిడ ఈయనతోటి సఖ్యతగా ఉంది అనే విషయం ధృవీకరిస్తే మనం ఆ కోణంలో గనక చూస్తే ఇది ఎలా వాలిడ్ అవుతది అనేది కూడా మనం పెట్టాల్సింది. ఇంకోటి ఈవిడ 21 ఏళ్ల వయసులో చెప్పిన సాక్ష్యానికి, హ్మ్. 16 ఏళ్ల వయసులో చెప్పిన సాక్ష్యానికి చాలా తేడా ఉంటది. 16 ఏళ్ల వయసులో చెప్పింది కంపల్సరీగా పోక్సోగా తీసుకోవాలి. హ్మ్. 21 ఏళ్ల వయసులో చెప్పిన సాక్ష్యానికి అంత వాలిడిటీ ఉండదు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇంకా వాలిడిటీ ఉండదు. హ్మ్. అది నేను చెప్పేది. నేను ఆయన తప్పు చేయలేదు అనట్ల. తప్పు ఓకే. ఇద్దరు చేశారు. శిక్ష తప్పు ఇద్దరికి పడాలి. కానీ ఇక్కడ జానీ కాదు, మాస్టర్ కాదు, కాదు, పడుతుందనా? కాదు. ఇద్దరికీ శిక్ష పడక్కర్లేదు. ఇద్దరు విడిపోయి ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉండొచ్చు. హ్మ్. దాని గురించి నా గోలేం లేదు. అదే అంటున్నా. ఆ తప్పు రేప్ అంత హీనియస్ క్రైమా? హ్మ్. అది నేరమా? తప్పా? తప్పయ్యుండొచ్చు. హ్మ్. సీ అంటే ఇంకా ఒక మగాడి మీద కక్ష తీర్చుకోవడానికి ఒక ఒక ఆయన ఆ మోటివ్ కూడా ఆవిడ ఎస్టాబ్లిష్ చేసింది చాలా క్లియర్‌గా. ఏమని? నేను ఆయన డిస్టర్బ్ అవ్వాలి. హ్మ్. ఆయన మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వాలి. ఆయనకి కోపం రావాలి. ప్రశాంతంగా ఉండకూడదాయన బేసికల్లీ. పోలీస్ స్టేషన్‌కెళ్ళి నా మీద రేప్ అటెంప్ట్ చేశారని కేసు పెడతారు. దానివల్ల అవతల పక్క ఫ్యామిలీ గాని, ఆ మనిషి గాని ఎంత సఫర్ అవుతాడు అనేది కనీసం ఇది ఉండదు. నిజంగా చైల్డిష్ ఏమనిపిస్తుంది. 21 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా 16 ఏళ్ల వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారా అనిపిస్తుంది. హ్మ్. వద్దనుకుంటే వద్దు. వెళ్ళిపోవచ్చు హాయిగా. లేపోతే ఏదో దాన్నేమంటారు బైండ్ ఓవర్ అంటారు. కానీ ఇక్కడ బ్లాక్‌మెయిల్ కూడా చేశాడు అన్నట్టు వినిపిస్తుంది కదా సార్. కొన్ని సాంగ్స్ కూడా కొరియోగ్రఫీ చేస్తుంటే తనకి రానివ్వకుండా అక్కడికెళ్ళి గొడవ చేయడం ఇలాంటివి కూడా వినిపిస్తున్నాయి. అదే అంటున్నాను. ఆయన అంత గొడవ చేసే ఉండుంటే, ఈవిడ ఆయన కావాలి, ఆయన ఏదో రకంగా మీకింకోటి ఇనిపిస్తాను. ఇది ఓకే. చెప్పండి ఇప్పుడు. ఓకే. ఆ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా ఏళ్ళకి పెట్టుకుంటారు కదా ఉంగరం. ఆయనకి కావాలా రింగ్ ఆర్ నెక్లెస్ కావాలా ఆయనకి? అది కావాలో ఏమో నాకు తెలియదు. సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకొని చెప్పి నేను ఎవరికి ఎవరికి ఎవరికీ ఇవ్వద్దు. ఇంటికొచ్చి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన రావాలి వీళ్ళ దగ్గరికి. అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా? చెప్పారు నిన్న చూసాక ఏమొద్దురా మనం మిమ్మల్ని ఇచ్చేయమని చెప్పు ఏమన్నా చేసుకొని మనకు అనవసరం. అంటే మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చిమని చెప్పు. అంతే ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను. చైన్ ఉంది ఇంకో 2 రింగ్స్ ఉన్నాయి ఇంకొకటి చైన్ ఉంది లోపల ఉంది
ఆయనకి కావాలంటే వచ్చి తీసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి, నేను ఇచ్చేస్తాను. సరేనా, చెప్తా. నాకేం అవసరం కూడా లేదు. సరేనా, కానీ నాకు ఆయనకి కావాలి కదా, ఓకే నేను ఇచ్చేస్తాను, కానీ నాకు నా వాచ్ వద్దు. మీరు పెట్టుకుంటారా పెట్టుకో, అది పడేస్తున్నారా పడేసి, నీ వాచ్ నీకు ఇచ్చేస్తా. నాకు వద్దు, నేను తీసుకోను ఆ వాచ్, నేను తీసుకోను. మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసి పర్లేదు. నేను తీసుకోను, నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోను అన్నా. నేను పేమెంట్ ఇచ్చాను గిఫ్ట్, నేను రిటర్న్ తీసుకోను. మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసి. నేను రిటర్న్ తీసుకుని అన్నా, నేను ఇచ్చిన గిఫ్ట్ నేను ప్రేమించి ఇచ్చాను. ఆయన ప్రేమించాడా లేదా ఆయన చెప్పలా, కానీ ఈవిడ ప్రేమించాననే విషయం ఈవిడ చెప్పింది. ఇక్కడేమో కాల్లో నేను ప్రేమించానని చెప్తుంది, అక్కడేమో పోలీస్ స్టేషన్ లో ఆయన నా మీద అత్యాచారం చేశాడని చెప్తుంది. సరే 16 ఏళ్ల వయసులో అత్యాచారం చేశాడు అనుకుందాం, వాడు ఎవడు చెప్పింది నిజమే అనుకుందాం. మరి 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత నువ్వు ప్రేమించాడు, నేను ప్రేమించానని చెప్తున్నావు కదా, మరి దీన్ని ఎలా చూడాలి? ఇది అదే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఒకప్పుడు పెళ్లిళ్ళన్నీ కూడా ఇలాగే 16 ఏళ్ళకి, ఇప్పటికీ కూడా ఊళ్ళలో 16 ఏళ్ళకి పెళ్లిళ్ళు జరుగుతాయి. 18 ఏళ్ల తర్వాత కూడా ఆవిడకి నచ్చలేదు అంటే, లేకపోతే 21 ఏళ్ళు దాటిన తర్వాత, ఇప్పుడు 21 చేశారు కదా, 21 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఆవిడకి నచ్చలేదు అనుకుంటే ఇది మైనార్టీలో చేసిన పెళ్లి చెల్లదని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ 21 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నేను ఆయన ప్రేమిస్తున్నాను నీ అమ్మాయి అనుకుంది అనుకో, సరే ఇనిషియల్ స్టేజెస్ లో 16 ఏళ్ళ వయసు ఏం తెలుస్తుంది? శృంగారం అంటే ఏం ఎవరికి తెలియదు కదా. అప్పుడు ఆవిడ ఇబ్బంది పడి ఉండొచ్చు, దాన్ని ఆవిడ రేపు అనుకుని ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోండొచ్చు. అది నేను కూడా తప్పు పడతాను. అది అంటే ఈ ఊళ్ళలో ఇంకా తెలియని తనము ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఆ కల్చర్ ఉంది. ఖచ్చితంగా మగాడు మనసు గెలిచే తర్వాతే అటువంటి జోలికి పోవాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది క్రూరత్వమే అనిపిస్తుంది. బట్ అది రేప్ అంత హీనియస్ క్రైమ్ కాదు అనేది నా ఉద్దేశం. సో ఫైనల్ గా ఈ కేసుకి సంబంధించి మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఈ కేసే కాదు, ఏ కేసులో అయినా సరే, కొన్నాళ్ళు రిలేషన్ లో ఉండి సడన్ గా వచ్చి నేను ఆయన రేప్ చేశాడు, ఆయన నన్ను ఇది చేశాడు అంటే జనాలు చెవులో పూలు పెట్టుకొని అవునండి అని చెప్పి నమ్మేసే స్టేజ్ లో లేరు, క్వశ్చన్ చేస్తారు. అలాగే ఇక్కడ జానీ మాస్టర్ కేసులో చాలా క్లియర్ కట్ గా పోక్సో కేసు పెట్టినప్పుడు డిఫెండ్ చేసుకోవాల్సిన పని ఆయన మీదే ఉంది. ఆయన డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన సాక్ష్యాలు బయటకు తీసుకొస్తారు. ఆయనకి ఆయన తరపున శ్రేయోభిలాషులు లేకపోతే ఆయన నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన తరపున పోరాడే వాళ్ళు ఖచ్చితంగా ఆయన నిర్దోషం ప్రూవ్ చేసుకోవడానికి సాక్ష్యాలు తీసుకొస్తారు. ఫేస్ ఇట్. అంతేగాని ఆ సాక్ష్యాలు చెల్లవు, ఆ సాక్ష్యాలు బయట పెట్టకూడదు, మేము కొడితే కొట్టించుకోవాలి, గిలితే గీర్చుకోవాలంటే కుదరదు. కోర్టులో అయినా ఇది ఇరు వాదనలు వింటారు కదా, అవతల వాడు వాదించకూడదంటే ఎట్లా? నేను రాకూడదు, నేను సాక్ష్యాలు బయట పెట్టకూడదంటే ఆవిడ తరపున వాదించడానికి బోల్డ్ మంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు, కేసులు పెట్టారు, అన్నీ ఉన్నాయి. చట్టం అంతా ఆవిడ మీద ఈయన కేసు పెట్టలా, ఈయన మీద ఆవిడ కేసు పెట్టింది. ఆయన తరపు వాదనలు కూడా వినండి. సో ఇప్పుడు మీరు చూపించిన ఆధారాలన్నీ కూడా ఒకవేళ కోర్టులో సబ్మిట్ చేస్తే జానీ మాస్టర్ నిర్దోషంగా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంతవరకు నిజం అనేది తెలియడానికి ట్రూత్ ల్యాబ్స్ కి వాటికి పంపించి చేస్తారు. సో అయినో ఆవిడకి కూడా తెలిసి ఇది నిజమని, ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో తర్వాత కోర్టు ఎలా పరిగణిస్తుంది అనేది చూడాలి. ఓకే సార్. ఇన్ కేస్ ఇంకొకటి కూడా చెప్తాను మీకు. జానీ మాస్టర్ ఆవిడని 16 ఏళ్ల వయసులో అప్పుడు లేకపోతే 17 ఏళ్ల వయసులో కలిసినప్పుడు పెళ్లి చేసేసుకున్నాడు అనుకుందాం. అప్పుడే ఏదో ఇప్పుడు ఆవిడ రింగులు మార్చుకున్నారు అంటున్నారు కదా, రింగులు మార్చుకుని పెళ్లి చేసుకుని ఉంటారేమో. సో పెళ్లి అయిపోయింది, అది పెళ్లిగా కన్సిడర్ చేద్దాం అప్పటి నుంచి. తర్వాత చాలా రోజులు కలిసి ఉన్నారు, ఇప్పుడు ఆవిడకి నచ్చట్లేదు అనుకుంటే విడిపోవచ్చు. ఓకే, నేను ఇంతకుముందు చెప్పిన కేసులో లాగా. కానీ పోక్సో కేసు పెట్టడం, రేప్ కేసు పెట్టడం జస్ట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఓకే, అదే మీరు మాట్లాడిన కోణం చూస్తుంటే చాలా మంది మహిళలు ఫోక్సోలు పెట్టాలి ఇప్పుడు చాలా మంది మీద. అంతే, మా నాయనమ్మ పెట్టాలి. మా అమ్మకి 19 ఏళ్ల వయసు పెళ్లి జరిగింది. రైట్, మీ అమ్మాయినా మా అమ్మాయినా అందరూ పెట్టాలి. అదే. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.